తన కుమారుడు వినయ్ హర్షను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆయన తల్లి హైమావతి ఆరోపించింది. ఈ మేరకు తాడేపల్లి ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు. అన్యాయం చేసిన ఇది లేదు, వాడికి అంత చేయాల్సిన అవసరమూ లేదు. దొంగ సర్టిఫికెట్లు అన్నారు. మా బాబుకి అన్ని లైసెన్స్లు ఉన్నాయండి, మొత్తం వాడి అన్ని సర్టిఫికెట్స్ అండి. ఇవన్నీ వాడు చేసిన అన్ని ఇవి ఫేక్ ఎలా అవుతుంది సార్? వీటి మీద అన్నిటి మీద స్కానర్ ఉంటుంది సార్. సర్టిఫికెట్స్ అన్నిటి మీద స్కానర్ ఉంటుంది. ఏదో తీసుకొచ్చి బాబుని కూడా అసలు ఎఫ్ఐఆర్ కట్టడం కూడా రాంగే సార్. ఎఫ్ఐఆర్ ఏంటంటే బాబు కావాల్సిందే అన్నారు. జడ్జి గారు ముందు అలానే పారిపోతుంటే పట్టుకున్నట్లుగా చెప్పమన్నారు. అది కూడా అది రాంగ్ కదా, నేను చెప్పనని ఎదురు తిరిగారు. లేదు, నీకు ఇబ్బంది ఏం లేదు, నువ్వు చెప్పు అన్నారు. నేను కొట్టారా అంటే కొట్టలేదని చెప్పమన్నారు, కానీ వాడిని కొట్టారు. ఆ రోజున వెళ్ళిన దగ్గర నుంచి మల్లికార్జున గారు కొడతానే ఉన్నారు. అది తర్వాత రెండో రోజు కూడా ఉదయం పోలీస్ స్టేషన్ నుండి తీసుకెళ్ళి 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి ఒక పెద్ద రోకల బండ లాంటి దాంతో భుజాల మీద వీపు మీద కొట్టారు. కొట్టి ఆ పేపర్లో ఏం రాశారో తెలియదు, సంతకం పెట్టించుకున్నారు. అదేమంటే బాబుకి ఏంటంటే ఒక సెంటిమెంట్ ఉందండి. ఏదైనా ఒక వెపన్ కొనుక్కోవడానికో లేదంటే ఒక కోర్స్కి ఫీజు కట్టడానికో ప్రిపేర్ అయితే ముందు వాళ్ళ చెల్లిని అడిగి ₹1 అయినా వేయమని అడిగే సెంటిమెంట్ ఉంది. ఆ తర్వాతే నేను డబ్బులు ఇస్తాను వాడికి. అలా వెపన్ తెచ్చుకున్నప్పుడు అది మన ఇళ్లలో ఏం చేయకూడదు కాబట్టి ఖాళీ ప్లేస్లోకి వెళ్ళి ఆ ఖాళీ ప్లేస్లో అది ఊరికే పొజిషన్లో పడుకొని ఉందండి. ఆ ఫోటో చూపించి మీ చెల్లిని కూడా ఈ కేసులో ఇరికిస్తాను అని ఇలా కొట్టి పాపని ఇరికిస్తానన్న ఇదితో సంతకాలు పెట్టించుకున్నారండి. అందులో ఏం రాశాడో కూడా బాబుకు తెలియదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు అక్కడ కస్టడీలో ఉన్నారండి బాబు. ఆ తర్వాత మళ్ళీ విచారణ ఉంది. మళ్ళీ కొట్టి ఇంకేం సెక్షన్లలో ఇరికిస్తారోనని నాకు భయంగా ఉందండి. మల్లికార్జున గారి నుంచి మాకు చాలా ఇబ్బంది ఉందండి. ఆయన్ని మరి మీరు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఆయన ఒక ఎదిగే శిష్యుడిని అలా తొక్కేయడం అంటే స్పోర్ట్స్లో అలా ఉంది. బాబు ఏంటంటే ఈ డిఫరెంట్ కోర్స్ అండి, దాని గురించి మాకు కూడా తెలియదు. ఏమి అందరూ అడుగుతారు, ఏంటి ఇంజనీరా లేకపోతే ఇంకేదన్నా అని అడుగుతారు, కానీ మాకు దాని గురించి తెలియదు, ఎవరికీ తెలియదు. ఈ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని ఈ అకాడమీలు ఏర్పాటు చేశారు. బాబుకు ఒక అవకాశం వచ్చిందండి, హెడ్ కోచ్గా జాయిన్ అయ్యాడు. శాప్లో తిరుపతి చేస్తున్నాడు. ఇది 2వ నెలేనండి, 1 నెలే సగం రోజులు చేశాడు. 10వ తారీఖు జాయిన్ అయ్యి ఇది 2వ నెలలో ఇదంతా జరిగిందండి. మేము అసలు మిడిల్ క్లాస్ కూడా కాదు సార్, అంతకన్నా లోయర్ ఏమి. ఎందుకంటే ఒకప్పుడు మిడిల్ క్లాసే. మేము పిల్లల చదువుల కోసమని మా పాప వెటర్నరీ సైన్స్ అండి, డాక్టర్ అయిపోయింది. బాబు ఈ షూటింగ్కి సంబంధించి చాలా ఖర్చుతో కూడుకున్న పనేనండి. వీటన్నిటితో మేము చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని నేను రీసెంట్గా కూడా ఒక 1 ఎకరం పొలం అమ్ముకున్నానండి, మా అమ్మ వాళ్ళు ఇచ్చింది. అయినా కూడా నాకు ఇంకా అప్పులు తీరలేదు. ఇంట్లో ఎలా అంటే ఎంత సామాన్యంగా అంటే అంత సామాన్యంగా జీవిస్తాం మేము. అవి కావాలి ఇవి కావాలనేది లేదు. మా పిల్లలు కోట బియ్యంతో వండి పెట్టినా కూడా తింటారండి. వాళ్ళకి ఏమి భేషజాలు అలాంటివి ఏం లేవు. ఏదైనా ఉన్న దాంట్లో హెల్ప్ చేయడం ఒక్కటే తెలుసండి.